హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చిన్నపిల్లలకి అంటే 6 మంత్స్ టు 2 ఇయర్స్ బేబీకి పెట్టే ఫుడ్ అంటే ఉగ్గు అంటారు కదా! దాన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఇంట్లో ఈజీగా హెల్తీయెస్ట్ వేలో ఎలా చేసుకోవాలో అనేది ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తాను. దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. కొంచెం చేయడం కష్టమైనా చేసుకుంటే 2-3 మంత్స్ వరకు ఉంటుంది. 2-3 మంత్స్ వరకు అయితే మనం చేయవసరం లేదు. అయితే ఇది నా ఓన్ రెసిపీ అయితే కాదండి. నేను వీడియోలో చూసాను, యూట్యూబ్‌లోనే చూసాను. చిన్నపిల్లల డాక్టర్ అయితే కొన్ని మెజర్స్‌మెంట్స్‌తో కొన్ని ఎలా చేయాలి ఏంటనేది చెప్పారు. దాని ప్రాసెస్ ప్రకారం నేనైతే చేశాను. ముందుగా వీటికి కావాల్సినవి ధాన్యాలు, పప్పులండి. ధాన్యాలు అంటే గోధుమలు, రాగులు, జొన్నలు, ఇంకా బియ్యం. అంటే బియ్యం ఇప్పుడు ముందు అవసరం లేదు, తర్వాత నానబెట్టుకుంటాం. ఇంకా పప్పుల్లో వచ్చేసి మొలకలు వచ్చేవండి. నేనైతే కొమ్ము శనగలు, కాబూల్ శనగలు అంటారు కదా, చనా దాల్ అవి తీసుకున్నాను. ఇంకా బొబ్బర్లు, సోయా బీన్స్, ఉలవలు, పెసలు, మినువులు, ఇంకా కందులు తీసుకున్నాను. ఇవన్నీ కూడా కడిగేసి వాష్ చేసి వాష్ చేసిన తర్వాత నానబెట్టుకోవాలి వాటర్లో. అన్నీ కూడా ఒకే కప్ మెజర్మెంట్తో తీసుకోవాలి. అన్నీ ఈక్వల్ పోర్షన్లో తీసుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా కడిగేసి వాటి సపరేట్గా 12 అవర్స్ పాటు నానబెట్టాలి. 12 అవర్స్ నానిన తర్వాత మొలకెత్తించాలి. మొలకలు అంటే ఎవరు ఓన్ వేలో వాళ్ళు మొలకెత్తిస్తారు. నేనైతే క్లాత్లో కట్టాను. వాటి అంటే సపరేట్గా ఏం కట్టలేదు. ఒకేసారి మొలకలు వచ్చినవన్నీ ఒక దాంట్లో కట్టాను. 3-4 కలిపేసి అన్నీ ఒకే టైంలో వచ్చే మొలకలు. సో ధాన్యాలన్నీ ఒకవైపు, పప్పులన్నీ ఒకవైపు అలా కలిపి కట్టుకున్నాను. సపరేట్గా 4 పోర్షన్స్ అయితే వచ్చాయి నాకు. మొలకలు రావటం కోసం క్లాత్లో కడతాం కదా, క్లాత్లో కట్టేటప్పుడు వాటర్లో నానబెట్టిన ఏమైనా వాటర్ స్మెల్ వస్తున్నాయా లేదా చూసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి కడిగిన తర్వాత అప్పుడు క్లాత్లో అయితే కట్టండి, లేదంటే స్మెల్ వచ్చేస్తాయి. సో మూట కట్టిన తర్వాత కూడా స్ప్రౌట్స్ రావడానికి 2 డేస్ టైం పడుతుంది. ఈ 2 డేస్లో స్మెల్ వస్తున్నాయా లేదా, వాటిని విప్పేసి చూసే స్ప్రౌట్స్ వచ్చాయా లేదా అని చూస్తూ కొంచెం కొంచెం ఆరిపోతే వాటర్ చల్లుతూ అయితే మొలకలు అయితే ఎత్తించాలి వీటికి. సో కొంచెం ఇది టఫ్ ప్రాసెస్సే, కానీ చేసుకుంటే చాలా పిల్లలకైతే చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇవన్నీ కూడా స్ప్రౌట్స్ రావడం వల్ల. వాటికి అన్నీ సపరేట్గా ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. ఇవన్నీ ఎండిన తర్వాత ముందు రోజు నైట్ బియ్యాన్ని అంటే 1 గ్లాస్ ఆఫ్ అన్నీ తీసుకున్నాను కదా, దీన్ని 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అవి కడిగేసి నానబెట్టుకోవాలి, ఓవర్నైట్ నానబెట్టి. ఇవి కూడా నెక్స్ట్ డే ఆరపెట్టాలి బియ్యాన్ని. ఇవన్నీ కలిపి ఎండిపోయిన తర్వాత అన్నీ డ్రై అవుట్ చేసి అంటే ఎండకి ఎండిన తర్వాత పొడి చేయాలి. ఈ పొడి చేయడానికి ముందు పప్పులన్నీ వేరేగా, ధాన్యాలన్నీ వేరేగా పొడి చేసుకోవాలి. ధాన్యాల్లో 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ వాము డ్రై చేసి వాటిని ధాన్యాల్లో వేసి కలిపి మిక్సీ పట్టేయాలి. ఇది వేయడం వల్ల పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దానికి సపరేట్గా మిక్సీ పట్టేసి జల్లెడ పట్టేసి సపరేట్గా డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని వండేటప్పుడు పప్పుల పొడి 1 స్పూన్ వేస్తే ధాన్యాల పొడి అంటే బియ్యం, రాగులు ఉన్నాయి కదా, అది 2 స్పూన్స్ వేయాలి. పిల్లలకి ఈజీగానే డైజెస్ట్ అవుతుంది. అన్నీ మొలకెత్తించే కదా, అంటే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనమాట, ఈజీగానే డైజెస్ట్ అవుతుంది. ఇది కుక్ చేయడం కూడా చాలా ఈజీ. అంబలి ఎలా చేస్తాం, రాగి జావ చేస్తాం కదా, సేమ్ అలానే చేయాలి. నేను 1 స్పూన్ పప్పుల పొడి తీసుకున్నాను అండ్ 2 స్పూన్స్ ధాన్యాల పొడి తీసుకున్నాను, అంటే గోధుమల రాగుల పొడి తీసుకొని ఇది లంప్స్ లేకన్నా కలుపుకొని వేడి నీళ్ళలో కలిపేసాను. ఇది ఉండలు లేకన్నా ఉడకపెట్టుకోవాలి. ఇది పిల్లలకి అలా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ తినట్లేదు పిల్లలు అంటే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ వాటిని మిక్సీ పట్టేసి వాటి యొక్క జ్యూస్ తీసి అందులోనే సేమ్ వాటర్ ఎలా తీసుకుంటామో అలా తీసి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా కుక్ చేయాలి, దేంతో కుక్ చేస్తే బాగుంటుందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.